హాయ్ అండి, చూసారు కదా ఇలాగ మాగాయ ముక్కలు బాగా ఎండిపోయాయి. డ్రైగా ఇలా ఎండిపోవాలి. ఓట ఒక 2 days ఫుల్ ఎండ ఉంటే 2 days పెడితే చాలు. ఇదేనండి ఓట. అందులో వచ్చే వాటర్ వస్తుంది కదా మాగాయ ముక్కల్లో ఉప్పు వేసి కలిపాక ఆ వాటరు. అందులో మళ్ళీ మనం కావాలంటే కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు తక్కువైతే మళ్ళీ వాసన వస్తుంది కాబట్టి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఫస్టే సరిపడా ఉప్పు వేసినా పర్వాలేదు. ఇదంతా మ్యాంగో ముక్కల్లో వచ్చిన వాటర్ అండి. ఇది ఒక 2 days ఎండబెడితే సరిపోతుంది. ఎండలో ముక్కలు మటుకు డ్రైగా ఎండిపోవాలి. ఇప్పుడు ఇందులో కారం, రెడ్ చిల్లీ పౌడరు, రెడ్ చిల్లీ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. మంచి రెడ్గా ఉన్నది కలుపుకోవాలండి, అప్పుడే బాగుంటుంది ఎర్రగా. ఈ కారం ఎర్రగా ఉంది బాగా. రెడ్ మ్యాంగోనో ఏదో పౌడరు బాగుంటుంది కలర్ రెడ్గాను. చూసారు కదా ఇలా బాగా కలుపుకోవాలి. ఇది 3 మ్యాంగో రెడ్ చిల్లీ పౌడరు, ఇది బాగా పుల్ల మ్యాంగో కాబట్టి కారం ఎక్కువే పడుతుంది. సరిపోకపోతే మళ్ళీ మాగాయ అంతా కలిపాక కూడా కొంచెం కారం వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో డ్రై ముక్కలు వేసుకోవాలి, డ్రై మ్యాంగో ముక్కలు. ఈ ముక్కలు ఆమ్చూర్ కింద కూడా పనిచేస్తాయండి. నిల్వ చేసుకుంటే. అలాగే దీంతో పప్పు వేసుకోవచ్చు, మజ్జిగ పులుసులో వేసుకోవచ్చు. చాలా బాగుంటాయి ముక్కలు. ఇందులో టెంకలు కూడా బాగుంటాయి, మ్యాంగో టెంకలు. మాగాయలో కూడా మ్యాంగో టెంకలు వేసుకుంటే బాగుంటాయి ఓటు పిలిచి.
చూసారు కదా, ఇలా కలుపుకున్నాక ఇప్పుడు పోపు వేసుకోవాలి. ఈ పోపు మెంతులు, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఇంగువ అండి. మెంతులు ఒక గ్లాస్ అయితే ఆవాలు ఒక 2 గ్లాసులు, ఎండుమిరపకాయలు మనకు కావాల్సినన్ని వేసి వేయించుకోవాలి. ఫస్ట్ మెంతులు బాగా వేగాలి, అవి వేగాక ఆవాలు వేయాలి. అలాగే ఇదిగో ఇలా కొంచెం ఎక్కువ ఇంగువ నూనె కూడా వేసి పెట్టుకోవాలి. ఇది ఇంగువ దగ్గర ఒక డబ్బా పడుతుందండి ఇంగువ. ఈ ఇంగువ కూడా ఏంటంటే చల్లారి పెట్టుకోవాలి ఇంగువ నూనెని. ఇది మనకి ముద్ద ఇంగువ దొరుకుతుంది, అది ఆ ఇంగువ అయితేనే బాగుంటుంది మాగాయకి. జేడి ఇంగువ ఏదో దొరుకుతుంది, ఆ ఇంగువ అయితేనే బాగుంటుంది. అంటే ఇది కొంచెం సాగుతూ ఉంటుంది, ఆ ఇంగువ మంచి స్మెల్ వస్తుంది. మాగాయకి ఎప్పుడు కూడా ఇంగువ వాసన ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. చూస్తారు కదా, ఇప్పుడు పోపు పెట్టిన ఇంగువ కూడా నూనె కూడా వేసుకోవాలి. ఇది ఆవాలు, మెంతులు ముందు వేగనివ్వాలి. ఒక గ్లాసు మెంతులు వేసి అవి బాగా వేగాక అప్పుడు ఆవాలు కూడా 2 గ్లాసులు వేసి వేయించి అందులో మళ్ళీ ఎండుమిరపకాయలు, ఇంగువ కూడా వేసుకోవాలి. ఎవరికి తెలియకుండా మళ్ళీ కలుపుతూ ఉంటారు కదా, వాళ్ళు కూడా కొంచెం సాల్ట్, కారం తక్కువైంది అయితే మళ్ళీ కొంచెం సాల్ట్, అలాగే కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మరి అంతేనండి, బాగుంటుందండి. రెడీ అయిపోయింది. చూస్తారు కదా, చక్కగా ఇది సంవత్సరం కాదు ఎన్ని సంవత్సరాలైనా నిల్వ ఉంటుందండి, అస్సలు పాడవదు. ఇప్పుడు కొంచెం నూనె కూడా వస్తుందండి, ఆ తర్వాత కారం వస్తుందండి, తర్వాత పొద్దున్నకి జాడీలోకి నూనె వస్తుందండి, రేపు పొద్దున్నకి చిన్న బూజు వస్తుందండి. తడి చెంచా పెట్టండి, ఇందులో తడి చెంచాలు పెట్టకూడదండి. ఒకవేళ పెట్టినా బూజు వస్తుందండి. పెన్సిలిన్ మధ్యలో కొంచెం పెన్సిలిన్ వస్తుంది, టేస్ట్ చూడాలండి. టేస్ట్ చూసాక వాళ్ళు చూసాక పక్కన కూడా పెట్టి అప్పుడు చాలా బాగుంటుందండి. బాగుందంటున్నారు లెక్కండి, అప్పుడు బాగుంటుందండి. వాళ్ళందరూ కూడా బాగుందంటే మరి లెక్కండి. అంటే ఇప్పుడు కూడా బాగుంటుంది అనుకోండి, కానీ అప్పుడు ఇంకా బాగుంటుందండి. ఇందులో కొంచెం ఉప్పు వేస్తే ఇంకా బాగుంటుందండి. ఇది ఇలా అయిపోయాక దీన్ని ఒక జాడీలోకి తీసేసుకోవాలి. అంతా అయిపోయాక పైన కొంచెం ఆయిల్ అలాగా ఎడం చేతి పక్కన. చూసారు కదా, ఇది పుల్ల మామిడికాయ సాల్ట్ సరిపోవట్లేదు, ఎంత సాల్ట్ వేసినా సరిపోలేదు. ముక్కలు తరిగిన వెంటనే సాల్ట్ వేసాం, మళ్ళీ కలిపేటప్పుడు కూడా సాల్ట్ వేసుకోలేదంటే పాడైపోద్ది. సాల్ట్ సమానంగా ఉంటే పాడవదండి, ఎన్ని రోజులున్నా బాగుంటుంది. ఇంతేనండి, ట్రై చేయండి. మాగాయ సూపర్ ఉంటుంది. ఇది అన్నంలో వేడివేడి అన్నంలో కలుపుకొని నూనె వేసుకుని తింటే సూపర్ ఉంటుంది, నెయ్యి వేసుకుని తిన్నా బాగుంటుంది. అలాగే ఇవి మాగాయి పొంగల్లోకి, ఇడ్లీలోకి, అన్నిటిలోకి, ఉప్పుడు పిండి, ఉప్మా అన్నిటిలోకి నంచుకుని తినడానికి కూడా బాగుంటుందండి. అలాగే ఇడ్లీలోకి చట్నీ లేకపోతే మాగాయిని పెరుగులో కలుపుకొని తింటే కూడా సూపర్ ఉంటుంది. నంచుకుని ఇడ్లీలో మాగాయ పచ్చడి అంటారు. అలాగే మాగాయలో కొంచెం పెరుగు, ఆనియన్స్ వేసి కలుపుకొని తిన్నా బాగుంటాయి. అన్ని విధాలా మాగాయ బాగుంటుందండి, ట్రై చేయండి. చూసారు కదా, దీన్ని ఇంకా అయిపోయాక జాడీలోకి తీసేసుకొని పెట్టుకోవచ్చు. లేదు ఇంకా 2-3 డేస్ అలా ఉంచి కొంచెం ఉప్పు పీల్చుకుంటాయి, అప్పుడు ఉప్పు సరిపోతే మళ్ళీ ఒకసారి ఉప్పు వేసుకుని జాడీలోకి తీసేసుకోవచ్చు. అలాగే అన్ని ముక్కలు కలుపుకోకుండా కొన్ని ముక్కలు అలా డ్రై ఉంచుకోవాలి.
అలాగే ఓట కూడా కొంచెం డ్రైది ఉంచుకుని అలా ఉంచేసుకుని ఎప్పటికప్పుడు కలుపుకోవచ్చు. సంవత్సరానికి సరిపడా మాగాయ పచ్చడి రెడీ అయిపోయింది. మాగాయ పిక్కెల్, మ్యాంగో పిక్కెల్. దీని ముందు ఆవకాయ కూడా పెట్టాను, అది కూడా చూడండి. వెల్లుల్లి ఆవకాయ, బెల్లం ఆవకాయ, అలాగే మామూలు ఆవకాయ 3 పెట్టాను. అది కూడా తప్పకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. చూసారు కదా ఎంత బాగుందో, ఇప్పుడే తినాలనిపిస్తుంది. ఇక్కడితో అయిపోలేదు, ఇది జాడీలోకి అయితాక ఇప్పుడు అందులో మనం అన్నం కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది. అందరం చుట్టూ కూర్చుంటాం ఇవాగ తినడం కోసం అని. చూసారు కదా కలుపుతూ మా అమ్మగారు ఆడుకుంటున్నారు. అందులో చెయ్యి చక్కగా మండుతూ ఉంటే ఆడుకుంటుంది ఆవిడ. చెయ్యి మండిపోద్ది తర్వాత చాలాసేపు. అంతేనండి, మాగాయ రెడీ. థ్యాంక్ యూ.